హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360 WPL సీజన్ 2 20 మ్యాచ్లు ఒక ఎలిమినేటెడ్ తర్వాత ఫైనలిస్టులుగా ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆర్సీబీ వాళ్ళైతే తేలిపోయారు. రేపు జరగబోయే మ్యాచ్లు అయితే తేలబోతుంది ఎవరు కప్పు కొట్టబోతున్నారని. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళేమో సీజన్ ఆద్యంతం వాళ్ళు డామినేట్ చేస్తూ నేరుగా సెకండ్ టైం కదా వాళ్ళు ఫైనల్ కలర్ సాధించడం. వేరాస్ ఆర్సీబీ వాళ్ళు మాత్రం నిన్న జరిగిన ఎలిమినేటర్లో ముంబై ఇండియన్స్ పైన డిఫెండింగ్ ఛాంపియన్స్ కదా వాళ్ళపైన ఒక థ్రిల్లింగ్ విక్టరీ సొంతం చేసుకుంటూ వాళ్ళైతే ఇక్కడ హై ఆన్ కాన్ఫిడెన్స్తో అయితే బరిలో దిగుతున్నారు అనమాట. ఇంకా బోత్ టీమ్స్ హెడ్ టు హెడ్ స్టాట్స్ చూస్తే కనుక ఇక్కడ ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళది టోటల్గా డామినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 4 out of 4 వాళ్ళు గెలిచారు. కాకపోతే మొన్న జరిగిన మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ గెలిచాల్సింది ఆర్సీబీ వాళ్ళు. ఒక 1 run తేడా అయితే ఆ మ్యాచ్ ఓడిపోయారు కదా. రిచా ఘోష్ అయితే ఆల్మోస్ట్ ఒక మంచి హై స్కోర్ని పుల్ ఆఫ్ చేసే ప్రయత్నం అయితే చేశారు, కానీ కాకపోతే ఆ లైన్ అయితే క్రాస్ చేయలేకపోయారు అనమాట. ఇంకా బోత్ టీమ్స్ యొక్క జర్నీ చూసుకుంటే కనుక ఇక్కడ చెప్పాను కదా, ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళది మాత్రం అక్కడ అప్రతిహతంగా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు 8 మ్యాచ్లో 6 మ్యాచ్లు గెలిచి నేరుగా ఫైనల్కి అర్హత సాధిస్తే, ఇక్కడ ఆర్సీబీ వాళ్ళది మాత్రం కాస్త రోలర్ కోస్టర్ అని చెప్పాలి. ఎలిమినేటర్ ముందు 8 మ్యాచ్ల్లో 4 గెలిచి 4 ఓడిపోయి ఎలిమినేటర్లో వాళ్ళ బౌలర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో వాళ్ళైతే ఈ ఫైనల్లోకి అయితే అడుగు పెట్టారనమాట. ఇంకా మనం కొన్ని కీ బ్యాటింగ్ బౌలింగ్ స్ట్రాటజీ చూసుకుంటే, ఫస్ట్ బ్యాటింగ్ స్ట్రాటజీ విషయానికి వచ్చేస్తే టాప్ స్కోరర్గా ఆర్సీబీకి చెందిన ఆసీస్ బ్యాటర్ ఉన్నారు కదా, నెంబర్ 3లో వస్తారు. ఎలైస్ పైర్ అయితే 312 రన్లతో. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన మెగ్లానీ అయితే ఓపెనర్గా వస్తూ ఆమె అయితే 308 రన్స్ అయితే చేసి సెకండ్ హైయెస్ట్ స్కోరర్గా ఉందన్నమాట. ఇక నోటబుల్ స్కోర్స్ అనుకుంటే కనుక ఇక్కడ స్మృతి మందన 269 రన్స్ స్కోర్ చేసింది. ఆ తర్వాత వచ్చేసి రిచా ఘోష్ వచ్చేసి 240 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఇంకా బౌలింగ్ స్ట్రాటజీ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ జాయింట్ వికెట్ టేకర్స్ ఉన్నారనమాట. అక్కడ మార్జాన్ క్యాప్ తర్వాత అలెక్స్ క్యాప్స్ అయితే వాళ్ళిద్దరు 11 వికెట్లు తీసుకొని వాళ్ళిద్దరు అయితే జాయింట్ వికెట్ టేకర్స్గా హైయెస్ట్ వికెట్ టేకర్స్గా ఈ సీజన్కి అయితే ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఆర్సీబీ విషయానికి వచ్చేసి ఖచ్చితంగా స్టాండ్ అవుట్ పర్ఫార్మర్ ఎవరు అంటే అక్కడ ఆశా శోభనాని అని చెప్తాం. ఆమె అయితే 10 వికెట్స్ తీసుకొని లీడింగ్ వికెట్ టేకర్స్లో 3rd ప్లేస్లో అయితే నిలిచారనమాట. ఇంకా మ్యాచ్ జరగబోతుండేది ఇక్కడ ఫిరోజా కోట్లా, ఇప్పుడు అదే అరుణ్ జైట్లీ అయితే స్టేడియం నేమ్ అయితే చేంజ్ చేశారు కదా, అక్కడైతే జరగబోతుంది. పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చేసి ఇక్కడ మన మ్యాచెస్ అని చూస్తే ఏమవుతుందంటే, ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా బ్యాట్ ఫస్ట్ తీసుకొని ఆల్మోస్ట్ మ్యాచెస్ అన్ని గెలుస్తున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ చూసుకుంటే కనుక పిచ్ రన్స్ లగ్గీష్గా మారి స్పిన్నర్స్కి అయితే చాలా గ్రిప్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా బోత్ టీమ్స్ గురించి ఒకసారి మనం మాట్లాడేసుకుంటే కనుక ఫస్ట్ ఆర్సీబీ విషయానికి వచ్చేస్తే వాళ్ళకైతే బ్యాటింగ్లో అయితే తిరిగేలే అని చెప్పాలి. అక్కడ ఫస్ట్లో ఒకటి అక్కడ సోఫీ డెవెన్ ఒకటి కొద్దిగా స్టెప్ అప్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత స్మృతి మందాన, ఎలిస్ పైరీ ఎట్లాంటి ఫామ్లో ఉన్నారు మనం అందరూ చూస్తున్నాం. ఆ తర్వాత రిచా ఘోష్, జార్జా వేర్హమ్ ఎలాగోనో ఫినిషర్స్గా వాళ్ళు ఉపయోగపడతారు. అదే వాళ్ళిద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. కాకపోతే ఇక్కడ నేను ఒక చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్ అంటే డిసా కసెట్ని అయితే ఆడిస్తున్నారు కదా వాళ్ళైతే ఎందుకనో. కాకపోతే ఇక్కడ శాబినేని మేఘనాను కనుక వాళ్ళు ఓపెనర్గా తీసుకుంటే కనుక స్మృతి మందన దాటిగా శాబినేని మేఘనా ఒక సైడు షీ ట్యాంకర్ రోల్ ప్లే చేస్తారు. అక్కడ సోఫీ డెవెన్ కావాలంటే నెంబర్ 4లో అయితే ఆడుకోవచ్చు అనమాట. ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చేసి ఈసారి మాత్రం ఆశా పైన ఆశలన్నీ ఖచ్చితంగా ఆమె అట్లా పర్ఫామ్ చేస్తున్నారు. కాకపోతే ఫస్ట్ మ్యాచ్ 5 వికెట్ ఆల్ వచ్చిన తర్వాత అంత పర్ఫామ్ చేయనప్పటికీ కంటైన్ చేస్తూ అక్కడ ఆర్సీబీకి అయితే విజయాలు అందించడంలో కీలక పాత్ర అయితే పోషించారు. కాబట్టి నేను అనుకుంటున్నట్టు నిన్న జరిగిన ఎలిమినేటర్లో ఖచ్చితంగా ఆశా శోభన విల్ బి ద స్టాండర్డ్ పర్ఫార్మర్ అని అందరికీ తెలుసు కదా. సో ఖచ్చితంగా ఈసారి కూడా ఫైనల్లో కూడా ఆశా శోభననే పై చేయి సాధిస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చేస్తే అక్కడ ఫస్ట్లో వచ్చేసి షిఫాలి వర్మ డాటిగా అన్న అక్కడ తర్వాత మెగ్లాన్ అయితే టోటల్గా ఇన్నింగ్స్ మొత్తం ఆడడానికి అయితే ట్రై చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫినిషర్గా అయితే మార్జాన్ క్యాప్ తర్వాత జస్టిన్ సింగ్, జమీమర్ రోడ్రిక్స్ వాళ్ళంతా ఎట్లాంటి ఫామ్లో ఉన్నారు మనం చూస్తున్నాం. ఆ తర్వాత వచ్చేసి బౌలింగ్లో ఇక్కడ కొద్దిగా అక్కడ కంపారిటివ్లీ ఆర్సీబీతో పోలిస్తే నాకు ఎందుకు బౌలింగ్లో అక్కడ మార్జాన్ క్యాప్స్, అలెక్స్ క్యాప్స్ తప్పిస్తే కనుక ఇంకెవరు అంత పర్ఫామ్ చేయాలనిపిస్తుంది. సో ఈసారి ఆర్సీబీ వాళ్ళు ఆ బౌలింగ్తోనే గెలిచేస్తారని నాకు అనిపిస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇంకా బోత్ టీమ్స్ ప్రాబుల్ లెవెన్స్ విషయానికి వచ్చేస్తే కనుక ఫస్ట్ ఆర్సీబీ విషయానికి వచ్చేస్తే స్మృతి మందాన అండ్ శాబినేని మేఘనా విల్ ఓపెన్, ఫాలోడ్ బై ఎలైస్ ప్యారీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, సోఫీ మాలును, జార్జా వేర్హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్ అండ్ శ్రద్ధా పోకార్కర్. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చేస్తే మెగ్లానిన్ అండ్ షిఫాలి వర్మ విల్ ఓపెన్, ఫాలోడ్ బై జమీమర్ రోడ్రిక్స్, తర్వాత వచ్చేసి అలెక్స్ క్యాప్సీ, మారిజానా క్యాప్, జస్టిన్ సింగ్, తానియా భాటియా, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శిఖా పాండి అండ్ మినుమణి. ఇది బోత్ టీమ్స్ ప్రాబుల్ లెవెన్స్ అయితే. మరి ఆర్సీబీ వాళ్ళు కప్పు సాధించి ఎన్నో ఏళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ కలను తీరుస్తూ ఐపీఎల్ ముందు టీంకి, టీం మేనేజ్మెంట్కి, ఫ్యాన్స్కి ఊపుని ఉత్సాహాన్ని ఇస్తారంటారా, లేదంటే ఫామ్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ వాళ్ళ యొక్క పార్టీని స్పాయిల్ చేసి వాళ్ళు రెండోసారి అయినా ఫైనల్లో అడుగుపెట్టి మొట్టమొదటి కప్పును సాధిస్తారంటారా? కింద కామెంట్లో తెలియజేయండి.